ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. నమస్కారం అండి. సో వెంకటస్వామి గారు, తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును చర్చకు పెట్టడం వల్ల ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఏదైతే గళమెత్తుతున్నాయో ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్లాన్ చేస్తున్నారో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ కాళేశ్వరము అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఎజెండాగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అని ప్రతిపక్షాలు విమర్శ. ఏం చెప్తారు? మనము ఇన్నాళ్ళు మీరు చర్చలలో కాస్త వెనక్కి వెళ్తే 3-4 నెలల క్రితం నుంచి కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలు, మీడియా ప్లస్ ప్రజా సంఘాలకు సంబంధించిన కొందరు, ఈవెన్ రామ్మోహన్ రావు గారు లాంటి విశ్లేషకులైనా కూడా అందరూ ఒక విషయం వెలువెత్తారండి. కాళేశ్వరం యొక్క అంటే భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా కాళేశ్వరం యొక్క ఎంక్వైరీ డిలే జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి చాలా అంశాలను పైకి వస్తున్నా దాని మీద ఎలాంటి చర్యలు లేవు, ఏ విధమైన ఉలుకు పలుకు లేదు, గవర్నమెంట్ కావాలని ఎవరినో ఎగ్జామ్షన్ ఇవ్వడం కోసం ఇదంతా చేస్తుంది, బీఆర్ఎస్ తోటి లోపాయకారిగా ఒప్పందాల కారణంగానే ఇట్లా జరుగుతుందని ఇట్లా రకరకాల విమర్శలు వచ్చినాయి. ఆయన మేము చెప్పాం ఎంక్వైరీ జరుగుతుంది, ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్ను బట్టి ఏదైనా ఉంటుంది అనేటువంటి చెప్తూ వచ్చాం. బట్ మా మీద దుమ్మెత్తిపోయడము, బట్టగాల్చి మిల్ చేయడము ఇదంతా చేసుకుంటూ వచ్చారు. సో ఇవాళ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెడతామని అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా? ఇన్నాళ్ళ నుంచి నలుగుతున్నటువంటి విషయము, మీరందరూ డిమాండ్ చేసిన విషయమే. ఇదే భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద ఎట్లా మాట్లాడిందో మేము చూసాం కదా. సో అవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. పుట్టిగా మేము చెప్పడం కాదు. మీరు ఒకసారి క్లిప్పింగ్ తీసేది ఉంటే ఏ నాయకుడు ఎట్లా మాట్లాడిండు, కాంగ్రెస్ కావాలనే కాళేశ్వరం డిలే చేస్తుంది అనేటువంటి విమర్శ విపరీతంగా వచ్చింది. సో దాన్ని అప్పుడు అది ఆ చర్చ. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మేము కాళేశ్వరం యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో పెడతానంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది అనేటువంటిది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకా బీసీకి సంబంధించి 42% మేము చాలా చిత్తశుద్ధితోటి 42% ఇవ్వడం కోసం, అసలు నేను అలాంటి వాడిని అయితే 42% కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఏదన్నా ఏది కామారెడ్డి డిక్లరేషన్ లో 42 పెట్టినాం కాబట్టి దానికి ఎందుకు పరిమితం కావాలా? ఇట్ హాస్ గాన్ టు ద 56. మరి 56కే మనం అంటే మేమెంతో ఇప్పుడు ఒక పక్కన మా లీడర్ రాహుల్ గాంధీ గారే ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత వాటా అనేటువంటి నినాదాన్ని జిన్కి జిత్ని ఆబాది ఉత్ని భాగీదారి అనేటువంటి మాట స్వయంగా కాంగ్రెస్ అధినేత అనేటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి విషయము, లేకపోతే ఏఐసిసిలో నిర్ణయం అనేటువంటి విషయము, ఉదయపూర్ అండ్ జైపూర్ లో జరిగిన అంటే ఉదయపూర్ అండ్ రాయ్పూర్ లో జరిగిన తీర్మానాల ఆధారంగా మేము చేయాల్సింది 56% అయితే 56% ముందు పోవాల్సింది. కానీ 42%కే దీన్ని పార్లమెంట్ లో చట్టం చేయడానికి బీజేపీ ఇంత డిలే చేస్తా ఉంది. మరి మీరు అన్నట్టుగా 56% అనేది అసలు ఇంకా అది ఏ రకంగా సాధ్యం? 52-56-42 అనేది కాదు, 42 కంటే ఎక్కువ అవకాశము హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. 50% ఉన్నవాని 56% ఉన్నవానికి 50% ఉండాలా, 10% ఉన్నటువంటి 10% లేనటువంటి 7% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆ 7%లో కూడా 2% కంటే ఎక్కువ లేనటువంటి పేదలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ను 10% ఇచ్చినటువంటి ఈ దేశంలో 56% ఉన్నటువంటి బీసీలకు 56% ఇవ్వకుండా మీరు 27% ఇచ్చినటువంటి చరిత్ర ఇంతకు ముందు ఉన్నది. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంత బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కావచ్చు, గతంలో కూడా 27%కి ఎందుకు పరిమితం చేసిందండి ఆల్ ఓవర్ ఇండియాలో? కానీ అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక్క ఓసీ ఉండరు, బీసీ ఉండరు, ఎస్సీ ఉండరు, మొత్తం ఎస్టీలో ఉంటారు. అక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ 10% ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుందండి? దేశవ్యాప్తంగా ఒకే విధానం ఎందుకు వచ్చిందండి? ఇదంతా కూడా పక్షపాత ధోరణితోటి కేవలం బీసీలను అనగదొక్కేటువంటి, బీసీలను చిన్న చూపు చూసేయండి. సో ఇక్కడ 56 పెంచకపోవడానికి కూడా మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా ఆలోచించాల్సి ఉండే. ఎందుకు 56% వచ్చినప్పుడు
42కి ఎందుకు పరిమితం కావాలా? నేను ఆర్ కృష్ణయ్య గారు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు 42 అని అంటే నేను ఆయనతోటే అన్నాను, మీరు 42 అని ఎందుకు అంటున్నారు, ఎంత వస్తే అంత అని డిమాండ్ చేయండి అని వారిని కూడా అడిగాను నేను. కాబట్టి అంటే 56 వరకు పోతే 42నే ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి మీరు అన్నది కరెక్టే. 42 కాదుగా, ఒక్క శాతం కూడా ఎక్కువ ఇవ్వడానికి, బీసీల పట్ల సానుకూలంగా స్పందించడానికి బీసీల బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు లేకపోవడం అనేటువంటిది దురదృష్టకర విషయం. ఆయన బీసీగా పేరు చెప్పుకొని బీసీగా ఆయన క్లెయిమ్ చేసుకొని ఎన్నికలకు గెలిచిన అతను ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి బిల్లు వస్తేనేమో దాని మీద ఊసి లేదు, లేకపోతే 1 వీక్ 10 days లో మాత్రం ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈడబ్ల్యూఎస్ ను బలవంతంగా ఈ దేశం మీద రుద్దిండ్రే కదా. ఆల్రెడీ ఇట్ ఈస్ క్యాప్ అని మొత్తుకుంటున్నారండి. 50% క్యాప్ ఎప్పుడో జరిగింది. ఈడబ్ల్యూఎస్ పెట్టినప్పుడే 50% క్యాప్ దొరికిపోయింది. ఏం చేసింది ఆ రోజు సుప్రీంకోర్టు దగ్గర పక్షపాత ధోరణి లేదంటారా? ఇప్పుడు బీసీలకు వచ్చే బీహార్ నుంచి వస్తే బీసీలకు వస్తే, లేకపోతే తెలంగాణ నుంచి బీసీలకు పోతే సుప్రీంకోర్టు ఏమో అడ్డుపడుతుందని చెప్తున్నారు. కానీ వై నాట్ ద సుప్రీంకోర్టు హాస్ ఇండల్జెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ది 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అది కూడా క్రాస్ అయింది కదా. ఇవన్నీ కూడా కేవలము బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో మొదటి నుంచి ఉన్నటువంటి ఈ చిన్న చూపే ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇవాళ చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం లేచి మాట్లాడుతుంది. కానీ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఇంతిస్తాం అంతిస్తామని చెప్పినా అసలు విషయానికి వచ్చేసరికి వెనుక ముందు ఆడుతున్నాయి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి, కానీ 42% మేము కొంత ధైర్యం చేసినాం. ఇక్కడ 33 లోకల్ బాడీస్ ఉన్నదాన్ని 22కి చేసినాడు కేసీఆర్ గారు. రైట్. మరి ఆయన కాదని ఇలా 42% మేము పెంచుతున్నాం. ఈ పెంచిన దానికి భారతీయ జనతా పార్టీ ఏదో కుంటి సాకులు చెప్తున్నది. అది చెప్పకుండా నేనేమంటున్నానంటే, ఒకవేళ మేమైతే రిపోర్ట్ నీకు సబ్మిట్ చేసినాం. ఇక్కడ ఇచ్చినటువంటి కులగణనకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ ను ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాంట్లో నుంచి కిషన్ రెడ్డి గారికి నిజమైనటువంటి సిద్ధశుద్ధి ఉంటే, మా బిడ్డనే అయ్యేది ఉంటే మీరు కూర్చోండి మిత్రమా. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఈటల రాజేందర్ గారు నిజంగా మా బిడ్డలు అయితే మీరు కూర్చోండి. ఇక్కడ 56 ఇచ్చిండ్రు. 56 లో 10%, 5%, 8% ముస్లింలు ఉన్నారు. మేము ముస్లింలకు వ్యతిరేకమని అని చెప్తున్నారు వాళ్ళు. సో ముస్లింలను తీసేసి రిమైనింగ్ ఎంత ఇస్తారో ఇవ్వండి. 50 ఇస్తారా, 42 ఇస్తారా, 45 ఇస్తారా? దానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టేటట్టు ప్రయత్నం చేయండి. అది చేయకుండా వీళ్ళు ముస్లింకి ఇస్తున్నారు, వీళ్ళు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకపోతే బిల్లు ఎందుకు పాస్ చేస్తాం? లేకపోతే మేము ఆర్డినెన్స్ తేవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాం? మేము రాష్ట్రపతిని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాం? ఢిల్లీలో పోయి ధర్నా ఎందుకు చేస్తాం? ప్రజా సంఘాలను తీసుకుని ఢిల్లీలో ఎందుకు దీక్ష పెడతాం? ఇవన్నీ ఎందుకు చేసినాం? మేము బీసీ ప్రజల కోసమే చేసినాం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం కాదు. అసెంబ్లీలో చర్చించాల్సి వస్తే అది డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితే? అది కరెంట్ అఫైర్ కదా. రైట్ సార్.